రాకేష్ అని ఉన్నాడు, రాకేష్ అని ఉన్నాడు, బాబు నడుకోడు, ఇక అందరు తెలిసింది ఇట్లా మేము ఎక్కుంటున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మంది ఎంత వస్తున్నారు ఏంటి అనేది మనం మరిన్ని వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మేము ఏం బీచ్ అంటుంది నాకు కూడా తెలియదు, గర్వతి అని గర్వత్ బ్రిడ్జ్ దాటినాం. పొద్దుగల్లా ఎంత మంచిగా కనబడుతుంది సిటీ, షేక్ జయద్ రోడ్, బుర్జ్ ఖలీఫా మాలూమ్, బుర్జ్ ఖలీఫా మాలూమ్. లాస్ట్ ఫ్లోర్ में बैठ के चाय पीते हैं. మేము మందిర్ పోతున్నాం కదా, శాన్ వెజ్లు తీసుకున్నాం, వెజ్ శాన్ వెజ్ దర్శనం కాగానే ఆంధ్రేశ్వరి అక్కడ దగ్గర చుట్టుపక్కల ఏం లేవట, ముందు జాగ్రత్త భక్తి బచ్చే ఆకలి అనే కాన్సెప్ట్లో ముందు చేయడం జరిగింది. దుబాయ్ నుంచి అబుదాబి టెంపుల్ వెళ్ళాలి అని అంటే దుబాయ్ దాటంగానే అబుదాబి కన్నా ముందే ఎగ్జిట్ 366 మనం తీసుకోవాలి. మన సొంత వెహికల్లో వెళ్తే ముంగటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మేము వెళ్తుంది అదే, ముంగటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రౌండ్ బోర్డ్ వస్తుంది. ఆ రౌండ్ బోర్డ్ నుంచి యూటర్న్ తీసుకోవాలి. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక రౌండ్ బోర్డ్ వస్తుంది. ఆ రౌండ్ బోర్డ్ నుంచి స్ట్రేట్ తీసుకున్నట్టయితే రైట్ సైడ్కి మన మందిర్ కనబడుతుంది. ఈ చాలామందికి తెలియక అబుదాబి సిటీకి వెళ్తున్నారు. మాకు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ జరిగింది. అందుకోసమే ఈ వీడియోలో ఇది స్పెషల్గా నేను చెప్పడం జరుగుతుంది. ఇది మట్టుకు కంపల్సరీ నోట్ చేసుకోండి. ఇక్కడ మనం వెళ్తున్నట్టయితే ఈ ముంగట ఈ రౌండ్ బోర్డ్ కనిపిస్తుంది. ఈ రౌండ్ బోర్డ్ నుంచి మనం స్ట్రైట్గా తీసుకుంటే మనకు రైట్ సైడ్లో మందిర్ కనిపిస్తుంది. ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి తెలియజేయరు. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మా అబుదాబి సిటీకి వెళ్ళిపోతున్నారు. సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు దుబాయ్ బార్డర్లోనే ఉంది. గుడి అయితే మస్తు ఉన్నది. మన హిందువులు ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కానీ ఈ దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే అంత అద్భుతంగా ఈ గుడిని నిర్మించారు. ఎవరైనా ఫ్రెండ్స్ మిస్ కాకండి. ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది ఇదే మందిరు. చాలా పెద్ద పార్కింగ్ కూడా ఉంది. సొంత వెహికల్ అయితే బాగుంటుంది. ఈ ఆర్టీసీ బస్సులు అనేది మరి నాకు తెలియదు ఇక్కడికి ఏ బస్ నెంబర్ వస్తుంది అనేది, కానీ సొంత వెహికల్కి అయితే ఇది బెస్ట్ ఉంది. మేమైతే హాలిడేస్లలో వెళ్ళినాం కాబట్టి మాకు దర్శనం తొందరగా అన్నట్టుగా అయింది. తర్వాత రోజులు ఎప్పుడు వెళ్ళినా కానీ బాగా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. చూసిరు కదా ముంగట లైన్ ఎంత పెద్దగా కనబడుతుంది. అంత మంచిదేనా? ఇంకే ఏ అన్న గిట్లా నువ్వు లైన్లో ఉంటావేమో, మేము మీ దగ్గరికి వస్తాం అనుకుంటే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంత మంచిదేనా? నమస్తే బాబాయ్, అంత మంచిదేనా? దా ఇప్పుడే ఇక మా గ్రూపు దేవుడి దర్శనానికి వచ్చిర్రు చూడు. ఇక ఈ నుంచి మొదలు పెట్టినాం. ఎంత టైం పడుతుందో తెలియదు. ఇప్పుడు ఎంత అవుతుంది? 8 అవుతుంది కదా, 7:08 అవుతుంది. పొద్దున 9 గంటలకు గుడి స్టార్ట్. పబ్లిక్ అయితే ఏమన్నా ఉన్నారా ఇంతమంది? నేను ఇంటికాడ శివరాత్రికి కూడా చూడలే. శివరాత్రి కంటే అట్లున్నారు ఇక్కడ.
అవు చూసుకుంటున్నాడు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. మొత్తానికి అయితే గుడి దగ్గరికి వచ్చినాం ఇక. మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. గుడి మాత్రం ఫెంటాస్టిక్. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద టెంపుల్ కానీ ఆ లోపల అవన్నీ దేవుళ్ళు కానీ. అసలు అనుకోలేదు నేను ఇట్లా ఉంటాయని. ఎవరైనా సరే దుబాయ్ యూఏఈలో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా విజిట్ చేయాలి తప్పనిసరిగా. జై శ్రీరామ్. మాదైతే ఈరోజు చుట్టూ దర్శనానికి అయితే వచ్చినాము. దర్శనం జరిగింది. ఈ మధ్య సోషల్ మీడియాలో వీడియోలు బాగా పెట్టి వైరల్ చేస్తున్నారు. జనాలు బాగా మంది లేదంటే గుడి బంద్ ఉన్నదనో బాగా మంది ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మనం దేవుడి గుడికి వస్తున్నాం కాబట్టి ఎంతో మనం టైం అనేది బయట వేస్ట్ చేస్తాము. అదేదో ఇక్కడికి వస్తే మంచి దర్శనం కూడా చేసుకోవచ్చు. గుడి గురించి అయితే నేను చెప్పిన అవసరం లేదు. గుడి మాత్రం మస్తు ఉంది. మీరు కూడా ఒకసారి వస్తే మీరు కూడా ప్రదర్శన అవుతారు. మీరు కూడా అందరూ చూస్తున్నారు కదా. టైం దగ్గర 10:10 అవుతుంది. మార్నింగ్ ఏప్రిల్ 11, 2024 మార్నింగ్ టైం. ఇంకా పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. మాదైతే దర్శనం అయిపోయింది. గుడి మాత్రం ఎక్సలెంట్. ఇవి షోకేజ్కి ఎట్టిర్రు. షోకేజ్కి ఎట్టిర్రు అంటే ఇది ప్లాస్టిక్ కాదు. ఈ పెద్ద పెద్ద మొద్దుల్ని కాల్చి ఇట్లా పెట్టిర్రు చూడు. ఇదొక మోడల్. ఇది మందిర్ లోపల. మేము ఇందాక ఉన్నదంతా బయట. ఎండలు అయితే స్టార్ట్ అయినాయి. ఏం చేద్దాం, శాండ్విచ్లు తెచ్చుకున్నాం. డబ్బా రొట్టె, ఇంత దాంట్లో దోసకాయ ముక్క, టమాటా ముక్క, అంతే తింటున్నాం. చూపెట్టు ఏంటి అవి? శాండ్విచ్ లేదా? ఇల్లు కనబడతలేరు ఇంకా. కనబడు మరి గారు రండి, ఇటు నీ దగ్గర రండి, ఇటు దగ్గర జరుగు. ఎండ మాడిపోతున్నాం ఇప్పటికీ కదా. అరే మావాడికి ఫోన్ వచ్చింది. తిన్నది. మా సెలవుల రోజే మా అమ్మది బర్త్డే రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఆ రోజు అందరం కలిసి గుడికి వెళ్ళినాం కాబట్టి అందరం మా చిన్నాన్న అన్నాడు పార్టీ చేసుకుందామని. అందుకే మేము మదీనా మాల్ ఫుడ్ కోర్ట్కి వచ్చినాము. మాది ఎవరిది బర్త్డేలు అయినా వెడ్డింగ్ యానివర్సరీ అయినా ఇక్కడనే మేము పార్టీ చేసుకుంటాం. మస్తు విశాలంగా ఉంటుంది ప్లేస్ కూడా.
మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కేఎఫ్సి ఫుడ్ కోర్ట్ అంటే ఇక బాగానే ఉన్నాయి అక్కడ తినేటి. నాన్ వెజ్ ఎందుకు అని అంటారా, బర్త్డే పార్టీ కాబట్టి. దర్శనం అయ్యేంత వరకు మేమేం తినలేదు. దర్శనం అయిన తర్వాత మట్టుకు కేఎఫ్సి తిన్నాం. ఆ రోజు ఈ విధంగా సరదాగా అయిపోయింది మా టూరు. మా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.